నగరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ముచ్చటగా మూడోసారి గెలవాలి, గెలిచి హ్యాట్రిక్ కొట్టాలి, హ్యాట్రిక్ కొట్టి సత్తా చాటాలి అంటూ మంత్రి రోజా గారు ఆశపడుతూ ఉంటే, రోజా ఆశల మీద కొంతమంది వైసీపీ నాయకులు నీళ్లు చల్లుతున్నారని, రోజాని ఓడించేందుకు కొంతమంది వైసీపీ నాయకులే ప్రయత్నం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రోజాని ఓడించి తీరేందుకే వైసీపీ నాయకులు లోకల్గా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టి సత్తా చాటాలి అంటూ మంత్రి రోజా గారు ఆశపడుతూ ఉంటే, మంత్రి రోజా గారి ఆశల మీద కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులే నీళ్లు జల్లుతున్నారు. ఆవిడ్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలని వారు కంకణం కట్టుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతూ ఉంది. ఏంటి మేడం అసలు రోజా గారి పరిస్థితి ఏంటి? ఈసారి గెలిచే అవకాశం ఉందా, లేదంటే ఈ వైసీపీ రెబల్స్ వల్ల ఓడిపోయే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆవిడ గెలవాలి, మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలి అనే ఉద్దేశంతో ఆవిడ ఉంటే, వాళ్ళ వైసీపీ నాయకులే, వాళ్ళ కేడరే కుర్చీ మడత పెట్టాలనే రీజన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అవి ఈవిని ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే ఓడించాలని అయితే వాళ్ళ ప్రత్యర్థులు ఉన్నారు, కానీ పార్టీ వాళ్ళే. సో వాళ్ళు ఎలాగైనా ఈమెను ఓడించాలని చూస్తున్నారు. ఎందుకు రోజా గారి మీద నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి అంత వ్యతిరేకత వచ్చింది అంటే ఏం చెప్తారు? ఆవిడ చేసిన మనీ పులి ఏంటంటే, అక్కడ ఎక్కడికి అక్కడ క్వారీలు ఉంటాయి, చిన్న చిన్న క్వారీలు ఉంటాయి. సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటమే కానివ్వండి, అక్కడ షాప్స్ ఉంటాయి. ఇప్పుడు పుత్తూరు తీసుకోండి, అక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ని అక్కడ తీయించేసి ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు ఏదో టీ షాప్లు ఇట్లాంటివి పెట్టుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవటం, అంటే వాళ్ళ మీద కూడా ఆదాయం రావాలి. అట్లా ప్రతి మండలంలో కూడా ఇదే పని నడిపిస్తూనే ఉంది. అది కూడా కాకుండా జడ్పీగా ఎవరైనా అవకాశాల కోసం వెళ్తే వాళ్ళ దగ్గర 5 లక్షలు డిమాండ్ చేయటం, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా పోవటం. ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యేలు అంటే ఒకళ్ళే ఉంటారు ఏ నియోజకవర్గంకైనా, కానీ రోజా నియోజకవర్గంకి వస్తే 4 ఎమ్మెల్యేలు. ఆవిడ ఒక ఎమ్మెల్యే, వాళ్ళ అన్నలు 2 ఎమ్మెల్యేలు, వాళ్ళ భర్త ఒక ఎమ్మెల్యే, అలా ఒక 4 ఎమ్మెల్యేలు ఉంటారు. 4 ఒక్కొక్క మండలాలను ఒక్కొక్కళ్ళు పనిచేసుకొని వాళ్ళ కలెక్షన్స్. సరే, ఈమె చేసే సొమ్మంతా ఎక్కడ దాస్తుంది అంటే తమిళనాడులో. ఎందుకంటే ఇక్కడ దాస్తే, ఎందుకంటే వాళ్ళ ఆయన తమిళనాడు అక్కడ ఉంటాడు కాబట్టి, చెన్నైలో ఉంటుంటాడు కాబట్టి, ఎక్కువ బాగా అటు ఇటు తిరుగుతుంటాడు కాబట్టి అక్కడ ఆస్తులు కొంటే ఎవరికీ తెలియవు. సో రేపొద్దున ఇక్కడ ఏదైనా తేడా వచ్చి వెళ్ళిపోవాలంటే చెన్నైకి వెళ్ళిపోవచ్చు, మకాం మార్చచ్చు అనే ఒక ఉద్దేశంతో తన తమిళనాడులో ఇన్వెస్ట్ చేయటమే కానివ్వండి, అక్కడ పొలాలు కొనటం కానివ్వండి, సో ఫ్యాక్టరీస్, స్టీల్ ఫ్యాక్టరీ లాంటివి, షుగర్ ఫ్యాక్టరీస్ లాంటివి, ఇలాంటి ఫ్యాక్టరీస్ కూడా అక్కడ కొంటాలే కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూనే ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ లోకల్గా తీసుకుంటే కూడా ఎప్పుడు కూడా ఆ జిల్లా నాయకులతో కూడా పెద్దగా ఎవరితో కూడా మంచిగా ఉండదు. ఎప్పుడు కూడా ఈవిడ ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ పొలిటీషియన్, ఆయన పలు దఫాలు మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. ఆయనకి అగేనిస్ట్గా ఈవిడ వర్గం వేరు, ఆయనతో పోటీ పడే తత్వం ఈవిడిది. సో ఆయన ముందు ఈవిడ కుప్పగంతులు ఎంతవరకు ఉంటాయి? ఆయన చాలు రేపు ఈవిని ఓడించడానికి, ఈవిని ఓడించడానికి పెద్దిరెడ్డి గారు కూడా ముందడుగు వేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళకి పడదు, ఎప్పుడు కూడా కాదు. ఈవిడ మినిస్టర్ అయిన తర్వాత తలపొగురు ఎక్కువ అయింది. సో వాళ్ళ జిల్లా నాయకులతోనే కూడా సవ్యంగా ఉండదు. అది కూడా కాకుండా ఈవిడ మండలాలకు తిరుగుతుంది. మండలాల ప్రచారానికి వెళ్తే అక్కడ వాళ్ళు, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఇన్ని సంవత్సరాలు రాని దానివి, ఇప్పుడు వచ్చి నువ్వు ఏదో ఓటు కోసం తిరుగుతున్నావే కానీ నువ్వు తర్వాత కనపడవు, నువ్వు ముందు మా ఊరు నుంచి వెళ్ళిపో అని వడమాలపేట అనే ఒక మండలంలో పాదిరేడు అని ఒక ఊర్లో ఆమెని లిటరల్గా తరిమేశారు. ఊర్లో అడుగు పెట్టంగానే వెళ్ళిపోమన్నారు.
అని అంటేనే అర్థమైపోతుంది కదా ఆవిడ ఎట్లాంటి ఇన్ని 10 ఏళ్ళు ఆవిడని ఎంత కష్టంగా భరించారు. ఒకవేళ ఆవిడ గెలిచింది అనటానికైనా ఒక రీజన్ ఏమైనా, ఒక పెద్ద మెజారిటీతో ఏమైనా గెలిచిందా? ఏమీ లేదు. 600 ఓట్లు మెజారిటీ, ఒకసారి 2000 మెజారిటీ. ఈ మెజారిటీతో గెలవటం కూడా పెద్ద గెలిపేనా? దానికే అంత పొగరు చూపిస్తే నిన్ను ఓడించడం ఎంత టైము? సో నీ పార్టీ వాళ్ళు వ్యతిరేకం ఇప్పుడు ఎక్కువ ఉంది, వాళ్ళే ఓడిస్తున్నారు కదా, నిన్ను ఓడించడానికి వాళ్ళే ట్రై చేస్తున్నారు, వాళ్ళే అంటున్నారుగా కుర్చీ మడత పెట్టి నిన్ను పంపాలని చెప్పి. సో ఈ నగిరి నుంచే నిన్ను పంపేసే ప్రయత్నాలు సో వైసీపీ క్యాడరే చేస్తుంది. సో తెలుగుదేశం కంటే గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు ఉన్న దగ్గర నుంచి కూడా పుత్తూరు నగిరి నియోజకవర్గాల్లో కొంచెం ఆయనకి బలమైన నాయకుడిగా కానివ్వండి, ఆయనకు ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు. అలాంటి ఆయన ఒకసారి ఆయన 600 మెజార్టీతో ఓడిపోవటం జరిగింది. తర్వాత వాళ్ళ కొడుకు భానుప్రకాష్ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా లాస్ట్ టైం నిలబడినప్పుడు కూడా 2019లో సో ఆయన కూడా తక్కువ మెజార్టీతోనే ఓడిపోవటం జరిగింది. కానీ కొంచెం ఆ జరిగిన మిస్టేక్సే కానీ అవన్నీ సవరించుకుంటూ కూడా కానీ ఈసారి ఇంకొంచెం బలంగా కూడా ఆయన క్యాడర్తో ఉండటమే కానివ్వండి, కొంచెం క్యాడర్ని సమన్వయం చేసుకోవటమే కానివ్వండి, ఈ వ్యతిరేకులుగా ఉన్న వాళ్ళని దగ్గరకు చేర్చుకోవటమే, అంటే వైసీపీలో ఉన్న వ్యతిరేక బృందాన్ని కూడా టీడీపీలో కలుపుకొని పనిచేయించుకోవటమే కానివ్వండి, ఇవన్నిటి మూలాన కూడా తెలుగుదేశం అఖండ మెజారిటీ అనేది నగిరి నియోజకవర్గం వస్తుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈవిడ పొగరు, ఈవిడ అహంకారమే ఈవిడని ఓడగొడుతుంది. వాళ్ళు ఏంటంటే అపోజిషన్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అక్కడ సమస్యల మీద పోరాడేది. ముద్దుకృష్ణ నాయుడు గారి టైం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా పుత్తూరు అనేది, ఇదివరకు పుత్తూరు వేరు నగిరి వేరుగా ఉండేది, ఇప్పుడు ఆ రెండు కలిపేసి ఒక నియోజకవర్గం, అంటే కొన్ని మండలాలు డివైడ్ అయ్యి ఒక నియోజకవర్గం అయింది. ఆ ముద్దుకృష్ణ నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆయన బతికున్నన్ని రోజులు కూడా ఎప్పుడు ఆయన ఎమ్మెల్యేగా స్పష్టమైన మెజార్టీతో అఖండ విజయం ఉండేది. సో ఈ నగిరి కలిసిన తర్వాతే ఆయన పాపం ఒకసారి ఓడిపోవటం జరిగింది. అది కూడా చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోవటం జరిగింది. ఖచ్చితంగా ఈసారి అసలు వైఎస్ఆర్సీపీ నాయకులకి రోజా గారికి మధ్య ఈ విభేదాలకు కారణం ఏంటి? గతంలో కూడా జడ్పీ చైర్పర్సన్కి సంబంధించిన ఒక వివాదంలో కూడా రోజా గారి పేరు, అవినీతి ఆరోపణలు కూడా రోజా గారు ఎదుర్కొన్నారు. ఏంటి ఇవన్నీ వెరసి అసలు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో రోజా గారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? వాళ్ళందరూ కూడా ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో ఇప్పుడు జడ్పీ చైర్మన్ల కాడ నుంచి మండల అధ్యక్షుల కాడ నుంచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి తాడేపల్లి వరకు కూడా రావటం జరిగింది. వస్తే ఆయన సమన్వయం చేస్తాడా అని కాదు కానీ క్యాండిడేట్నే మార్చమని అడగటానికే వాళ్ళు వచ్చారు. ఈవిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా వచ్చారు ఆయన దగ్గరికి. కానీ ఆయన అసలు వీళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళని గురించి ఆలోచించకపోయేటప్పటికి వీళ్ళని కలవలేదు కూడా, లిటరల్గా కలవనప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈవిడ పట్టించుకోక అధ్యక్షుడు పట్టించుకోనప్పుడు వాళ్ళు ఎందుకు ఈ పార్టీకి పనిచేయాలనుకుంటారు? ఖచ్చితంగా వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉండదు పని చేయడానికే కానివ్వండి. ఎందుకంటే ఎవరు మనల్ని గుర్తించినప్పుడు వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏ పార్టీ నాయకులకైనా అది కావాలని కోరుకుంటారు. అది లేని చోట వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? వాళ్ళకి అవసరం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఓడించాలి, జగన్మోహన్ రెడ్డికి కూడా ఓడించాలి. అహంకారం ఏంటి? ఇప్పుడు ఒక కార్యకర్తలుగా మేము వెళ్తే మాకు సమాధానం చెప్పకుండా ఇలా చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆ బాధ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలనే ఖచ్చితంగా అయితే పనిచేస్తున్నారు అక్కడ.